హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పాల తాలికల్ని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కప్పు వరకు బియ్యాన్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని మరలా వేరే వాటర్ వేసుకొని వీటిని మూత పెట్టుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 5-6 గంటలైనా టైం లేకపోతే నానబెట్టుకోవాలి. అలాగే మనం పాల తాలికలు చేసిన ఒక అరగంట ముందు ఈ విధంగా 3 లేదా 4 స్పూన్ల సగ్గుబియ్యాన్ని వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఒక నైట్ అంతా నానబెట్టిన బియ్యాన్ని చూద్దాం. మంచిగా నానే కదా. ఈ విధంగా నానిన బియ్యాన్ని ఒకసారి వాటర్ని క్లీన్ చేసుకొని వేరే వాటర్ వేసుకొని ఈ విధంగా మనం ఒక జాలి గరిటెలో వేసుకొని వాటర్ అంతా మంచిగా వడగట్టుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు వడగట్టుకున్నాక ఒక మంచి క్లాత్ మీద ఈ విధంగా ఈ బియ్యాన్ని వేసుకొని చేత్తో కానీ లేదా గరిటెతో కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఆరిన తర్వాత వీటిని కొద్దిగా ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకొని పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారైన పిండిని ఒక జల్లెడలో వేసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా అన్ని బియ్యాన్ని కూడా ఈ విధంగా మిక్సీలో వేసుకొని పిండిని ప్రిపేర్ చేసుకోవాలి జల్లించుకుంటూ. ఈ విధంగా జల్లించిన పిండిని చూద్దాం. మనకి ఈ పిండిని ఈ విధంగా ఒత్తినట్లుగా అయితే ఈ విధంగా ఉండలా అయ్యేటట్లుగా ఆ మాత్రం తడి బియ్య పిండికి ఉండాలి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన పిండిని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని నీళ్లు మరిగే వరకు మరిగించుకోవాలి. బెల్లం ఎందుకు వేస్తున్నామంటే మనం పాల తాలికలు తినేటప్పుడు కొద్దిగా స్వీట్గా తగులుతాయి, చప్పగా కాకుండా. ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి మంచిగా కలిసిన తర్వాత మరలా కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి. మనం పిండిని జల్లించుకునేటప్పుడే కొద్దిగా ఎక్స్ట్రా పిండి ఉండేటట్లుగా వాటర్ తక్కువ వేసుకునేటట్లు చూసుకోవాలి. లేదు అంటే మీకు పలుచుగా అయిందా అనుకుంటే ఇంకో టిప్ కూడా ఉంది. ఏంటంటే మీరు పలుచుగా అయిన పిండిని స్టవ్ మీద చిన్న మంటలో పెట్టి అది దగ్గరయ్యేంత వరకు కలుపుతూ ఈ విధంగా మనం ఉంచుకున్నట్లుగా అయితే పిండి అనేది దగ్గర అయిపోతుంది. ఒకవేళ పలుచుగా అయిన వాళ్ళకి ఈ టిప్ ఇది. చూడండి, మనకి మంచిగా దగ్గర అయిపోయింది కదా. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్నాక మీకు సాఫ్ట్గా ఉన్నట్లయితే ఓకే, లేదు అంటే కొద్దిగా చేతికి నీళ్లు తడిపెట్టుకుంటూ ఈ విధంగా ఒత్తుకోండి. ఒక 2-3 సార్లు ఈ విధంగా చేతికి తడిపెట్టుకుంటూ ఒత్తుకున్నట్లుగా అయితే పిండి అనేది మంచిగా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా తయారైన తర్వాత కొద్దిగా ఈ విధంగా పిండిని తీసుకుంటూ చేతి మీద ఈ విధంగా పాల తాలికల్లా సన్నగా ఒత్తుకోవాలి. చూడండి, లేదు అంటే మీరు ఒక పీట మీద అయినా సరే ఈ విధంగా చేత్తో ఏ విధంగా చేస్తున్నామో పీట మీద కూడా అదే విధంగా చేసుకున్నట్లయితే మనకి తొందరగా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఈ లావు ఉండేటట్లుగా చేసుకోవాలి. మరీ లావుగా అయినా బాగోదు, మరీ సన్నగా అయినా బాగోదు. ఈ విధంగా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇంతలోగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక చాయ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, బెల్లం కరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలు అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా పాలు మంచిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, వాటిని కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం సగ్గుబియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం సగ్గుబియ్యం అన్నీ మంచిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాల తాలికల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ పాల తాలికలన్నీ ఈ విధంగా మనం వేసుకోవాలి. ఈ పాల తాలికలు వేసిన తర్వాత గరిటె పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత గుడ్డతో ఈ విధంగా ఒకసారి గిన్నెని తిప్పుకుంటూ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం కొద్దిగా పిండిని తీసుకోవాలి. తడి పిండి అయినా పర్లేదు, లేదు అంటే ఈ విధంగా ముద్దనైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక స్పూన్తో లేదా చేత్తో కానీ ఎటువంటి ఉండలు లేకుండా మనం మంచిగా వాటర్లో ఇగోండి. చూడండి, ఎటువంటి ఉండలు లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం అందులో వేసుకోవాలి కాబట్టి దీన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాల తాలికలు ఉడికాయో లేదో చూద్దాం. చూడండి, మనం ఈ విధంగా ఒక స్పూన్తో ఇలా అన్నట్లుగా అయితే
వెంటనే విరిగిపోయినట్లుగైతే మనకు ఉడికిపోయినట్లుగే, లేదు అంటే ఇది గట్టిగా ఉంటుంది. విరగడానికి మాత్రం కొద్దిగా గట్టిగా ప్రెజర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఉడకనట్లుగా. కాబట్టి మీరు చూసుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా కలిపిన ఆ బియ్యపిండి వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బియ్యపిండి వాటర్ని వేయటం వల్ల మనకి ఈ పాల తాలికలు అనేవి క్రీమీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ విధంగా ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. ఈ విధంగా ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా బాదం పప్పులు అలాగే కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం వేయించిన వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలని చెప్పాం కదా, ఇందులో మనం కొద్దిగా ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇంత చిక్కుగా ఉంది కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ బెల్లం వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనకి కొద్దిగా పలుచబడుతుంది కాబట్టి కొద్దిగా చిక్కగా ఉంటేనే బెటరు. చూడండి, బెల్లం వాటర్ కొద్దిగా వేసుకొని ఒక పక్కకు పెట్టుకొని స్వీట్ చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఎందుకంటే కొంతమంది స్వీట్ తక్కువగా తింటారు కాబట్టి మనం ప్రిపేర్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, కానీ వేసుకునేటప్పుడు మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవాలి. స్వీట్ చూసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు బాదం కిస్మిస్ వాటిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మనం దేవుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయిన పాల తాలికల్ని ఒక సర్వింగ్ బౌల్లోనికి సర్వ్ చేసుకున్నట్లుగైతే ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.